Good morning, everyone. How are you all? So, welcome to Indian Polity and Constitution. This is your Anirudh Billa, sir, mentor for UPSC and educator. How are you all? Yes. చాలా మంది కొత్త స్టూడెంట్స్ జాయిన్ అయ్యారండి నిన్న ఫర్ మెయిన్స్ ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ కి. సో రన్న కొత్త స్టూడెంట్స్ ఉంటే ఒకసారి టైప్ చేయండి. అండ్ రెస్ట్ ఆఫ్ ఆల్ అందరు కూడా మన స్టూడెంట్సే. ఎస్. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్. నేను ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా క్లాస్ లో హౌ వీ షుడ్ గో అబౌట్ ఏపీఎస్సి గ్రూప్ 2 అని. అండ్ టిఎస్పిఎస్సి వాళ్ళు ఉన్నా అండ్ ఆల్సో యూపీఎస్సి వాళ్ళు ఉన్నా సరే, దోస్ హు ఆర్ లిజనింగ్ టు పాలిటీ, వెల్కమ్ టు ద క్లాస్. ఎస్. సో దోస్ హు ఆర్ న్యూ, మీ అందరి కోసం కూడా మనం ఏం చేసామండి, మన యాప్ లో మన యాప్ లో ఆల్రెడీ అయిన క్లాసెస్ అన్ని కూడా వీ హ్యావ్ కెప్ట్ ద రికార్డింగ్. మీరు అవన్నీ కూడా వినండి. యూ డోంట్ ఫీల్ దట్ లైవ్ క్లాసెస్ లేవు అని కాదు, అవి వినండి. ఎనీ టైం మీకు ఏ డౌట్ ఉన్నా మీకు అడ్మిన్ నెంబర్ ఇస్తాను, యూ జస్ట్ మెసేజ్ హిమ్. ఓకేనా, ఇండియన్ పాలిటీ అడ్మిన్, యూ కెన్ మెసేజ్ హిమ్. అండ్ ఆల్సో మీకు ఏమైనా డౌట్ ఉన్నా నన్ను అడగవచ్చు. ఎస్. అండ్ మళ్ళీ మనం ఇఫ్ యూఆర్ స్టార్టింగ్ ఎనీ న్యూ బ్యాచ్, ఎనీ లైవ్ క్లాస్ ఉంటే యూ కెన్ అటెండ్ దట్ ఆల్సో. ఎస్. సో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు సడన్ గా లైక్ ఇన్ ద మిడ్ ఆఫ్ ద క్లాసెస్ మీకు ఏమైనా అర్థం కాకపోయినా డోంట్ వరీ. ఎస్. చలో లెట్స్ స్టార్ట్. సో నిన్న ఐ థింక్ సంబడి హస్ మెసేజ్డ్ అడ్మిన్, అదేంటి అంటే పతంజలి ఇష్యూ ఏదో ఉంది సార్ సుప్రీం కోర్టులో, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి అడిగారు అనమాట. సో హౌ మెనీ ఆఫ్ యూ హర్డ్ అబౌట్ ఇట్? టైప్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఎంతమంది చూసారు న్యూస్ లో? సో బిఫోర్ వి స్టార్ట్ అవర్ పాలిటీ క్లాస్, లెట్ us డిస్కస్ సమ్ కరెంట్ అఫైర్స్. ఎంతమంది చూసారు న్యూస్ లో? ఏమని చెప్పింది సుప్రీంకోర్టు? సుప్రీంకోర్టు ఏమని చెప్పింది? సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసింది అనమాట. ఏదైతే ఈ పతాంజలి ఆయుర్వేద్ కంపెనీ చూసారో దానికి సంబంధించి బాబా రామ్దేవ్ గాని ఆర్ మన ఆచార్య బాలకృష్ణ గారు గాని వాళ్ళు పంపించిన అపాలజీస్ అఫిడవిట్ ని సుప్రీంకోర్టు అనేది రిజెక్ట్ చేసింది. అసలు అపాలజీస్ ఎందుకు పంపించారు, సుప్రీంకోర్టు ఎందుకు రిజెక్ట్ చేసింది? అండ్ ఆల్సో సుప్రీంకోర్టు వచ్చేసి ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ని ఇట్ హ్యాస్ రిప్రిమాండెడ్, అంటే మందలించారనమాట. మీరు అసలు ఏం చేస్తున్నారు, మేము యాక్షన్ తీసుకోమన్నా కూడా మీరు ఎందుకు తీసుకోవట్లే అని చెప్పేసి ఒక మాట చెప్పింది అనమాట. సో లెటస్ సి అదేంటో చూద్దాం ఇప్పుడు. సో 2021 లో మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుందండి, మనకు అప్పుడు కరోనా సెకండ్ వేవ్ అని స్టార్ట్ అయింది, అవునా? అయితే డెల్టా వేవ్ రాకముందు మన ఈ పతాంజలి ఆయుర్వేద్ అనే కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే దే హ్యావ్ క్రియేటెడ్ వన్ ప్రోడక్ట్ అనమాట. దాని పేరు ఏం తెలుసా అండి? కొరోనిల్. టైప్ చేయండి అందరు కూడా కొరోనిల్ అని. సో దిస్ ఈస్ ఇన్ ద న్యూస్. మెయిన్ అసలు ఇష్యూ స్టార్ట్ అవ్వడానికి రీజన్ ఈ కొరోనిల్ అనమాట. సో ఈ కొరోనిల్ గురించి వాళ్ళు ఎట్లా పబ్లిసిటీ చేశారు, ఓకేనా, ఒక అడ్వర్టైజ్మెంట్ ఎలా చేశారు అంటే, ఈ కొరోనిల్ కనుక మీరు వాడితే, ఓకేనా, కొరోనిల్ కనుక వాడితే 100% ఒక 1 వీక్ లో ఆర్ 3-4 డేస్ లో కరోనా అనేది తగ్గిపోద్ది అని చెప్పి అన్నారు అనమాట. అండ్ దీని లాంచింగ్ అప్పుడు సెంట్రల్ మన హెల్త్ మినిస్టర్ గారు కూడా ఈ లాంచింగ్ అప్పుడు తను కూడా అక్కడే ఉన్నారు. అండ్ WHO దీనికి సర్టిఫై చేసిందని చెప్పి కూడా చెప్పారనమాట. సో తర్వాత తేలింది ఏంటి అంటే WHO దీనికి ఎలాంటి సర్టిఫికేట్స్ ఇవ్వలేదు. జనరల్ ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటి అంటే అసలు బేసిక్ గా సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళారు, ఏంటి మెయిన్ ఇష్యూ, లైక్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు ఎందుకు సుప్రీంకోర్టు కానీ కేసు ఫైల్ చేయడం కానీ చేశారంటే ఇది ఒక మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. అంటే జనరల్ గా ఎవరైనా సరే ఏదైనా ప్రోడక్ట్ తయారు చేస్తే, ఆల్రెడీ మీకు తెలుసు పతాంజలిలో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి, అవునా కదా? ఇప్పుడు డే టు డే లైక్ మన డే టు డే లైఫ్ లో యూజ్ చేసే ప్రొడక్ట్స్ ఉన్నాయి అండ్ ఆల్సో ఇట్లాంటి క్యూరింగ్ ఉన్నాయి అనమాట. వాళ్ళు ఈ కొరోనిల్ అనేది ఒక ట్రీట్మెంట్ చేయొచ్చు అని చెప్పలేదు వాళ్ళు, ఇది ఒక సపోర్టివ్ మెడిసిన్ అని చెప్పలేదు. వాళ్ళు ఏం చెప్పారంటే ఇట్స్ ఎ క్యూర్ అని చెప్పారు అనమాట. సో మన ఇండియాలో ఒక చట్టం ఉందన్నమాట, ఆ చట్టం పేరు ఏంటంటే డ్రగ్స్ అండ్ అదర్ మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ అని. అందరు కూడా టైప్ చేయండి కామెంట్ సెక్షన్ లో, డ్రగ్స్ అండ్ అదర్ మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్. ఈ యాక్ట్ ఏం చెప్పుద్ది అంటే ఎవరైనా సరే క్లినికల్ ట్రయల్స్ అంటే ఒక సైంటిఫిక్ గా ప్రూవ్ చేయక ముందు ఎవరు కూడా సరే
ఒక ప్రొడక్ట్ తీసుకొచ్చి లేదా ఒక మెడిసిన్ తీసుకొచ్చి ఇది వాడితే కంప్లీట్ గా క్యూర్ అని చెప్తే వాళ్ళకి పనిష్మెంట్ ఉంటది. ఓకేనా? ఫైన్ అయినా ఉంటది, జైలు శిక్ష అయినా ఉంటది, లేదా రెండైనా ఉంటాయని చెప్పేసి ఆ చట్టం చెప్తుంది అనమాట. సో ఇప్పుడు ఆ చట్టం ప్రకారమే వాళ్ళు ఏమన్నారు అంటే వీళ్ళ యొక్క యాడ్స్ అనేవి చాలా మిస్లీడింగ్ ఉన్నాయంట. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత బాబా రామ్‌దేవ్ ఏం చేశారు? ఒక యూట్యూబ్ వీడియో సమ్ వీడియో రిలీజ్ చేశారు. దానిలో ఏం చెప్పారంటే, ప్రస్తుతం ఉన్న అల్లోపతిక్ ట్రీట్మెంట్ అనేది వేస్ట్. దానివల్ల యూజ్ లేదు. పీపుల్ అందరూ చనిపోతున్నారు అని చెప్పేసి ఒక తీవ్రమైన అలిగేషన్స్ చేశారన్నమాట. ప్రపంచం అంతా గూడా అసలు కరోనాకి ఒక ట్రీట్మెంట్ లేదు, క్యూర్ లేదు అని చెప్పే రోజులలో ఆయన ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారు. అందుకే గవర్నమెంట్ అప్పుడు మనకి వ్యాక్సిన్ తీసుకురావడం లైక్ కోవాక్సిన్ గాని, కోవిషీల్డ్ గాని తీసుకురావడం, ఇంకా అదర్ వ్యాక్సిన్స్ తీసుకురావడం జరిగింది. అండ్ ఆల్సో ఎవరికైతే కోవిడ్ వచ్చిందో వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారండి చెప్పండి? వాట్ ఇస్ ద ట్రీట్మెంట్ దే హావ్ గివెన్? జ్వరంకి ఎలాంటి ట్రీట్మెంట్ వస్తే అలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారు. అంటే మన ఇమ్యూనిటీ పెంచడానికి ట్రీట్మెంట్ ఇచ్చారు. సో వాళ్ళు కూడా ట్రీట్మెంట్ అనే చెప్పారు తప్ప ఎక్కడ కూడా క్యూర్ అన్న వర్డ్ వాడల. సో ఇది ఆల్రెడీ 1-2 ఇయర్స్ బ్యాక్ ఒక ఇష్యూ అయింది. అప్పుడు ఏం చెప్పిందంటే పతంజలి, సారీ సార్ మేము ఇంకా అట్లాంటి యాడ్స్ చేయమని చెప్పారన్నమాట. యెస్, సంబడీ ఈస్ టైపింగ్ ఇన్ ద కామెంట్ సెక్షన్. సింప్టమాటిక్ ట్రీట్మెంట్ అంట. ఎక్సలెంట్. సో మేము ఇంకా చెయ్యం సార్, ఐఎమ్ సారీ సార్ అని చెప్పారు. సారీ అని చెప్పి చేయమని చెప్పాక కూడా మళ్ళీ దే ఆర్ రిపీటింగ్ ద సేమ్ థింగ్ అనమాట. అంటే ఇప్పటికి స్టిల్ మేబీ మీరు చాలా మంది యాడ్ చూసి ఉండొచ్చు, చూడకపోయి ఉండొచ్చు. బట్ నార్త్ ఇండియాలో లైక్ ఇంకా రీజనల్ హిందీ రీజనల్ ఏరియాలో అది వైడ్ గా స్ప్రెడ్ అయింది అనమాట. అంటే పీపుల్ చాలా మంది కూడా క్యూర్ ఉందని చెప్పేసి నార్మల్ వ్యాక్సిన్స్ తీసుకోకుండా ఇవే తీసుకుంటున్నారనమాట. మరి వాళ్ళకి ఏమన్నా అవుతే ఎవరు రెస్పాన్సిబిలిటీ అని చెప్పి కోర్టు అడిగింది అనమాట బేసిక్. సో వీళ్ళు ఆల్రెడీ మిస్లీడింగ్ ఉందని చెప్పినా, కోర్టు చెప్పినా, కోర్టును ధిక్కరించి మరి కూడా వాళ్ళు దే హావ్ వెంట్ ఫార్వర్డ్. సో దానికే ఒక కాన్సెప్ట్ ఉంది. దాని పేరు ఏంటండి? కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్. టైప్ చేయండి అందరు కూడా కామెంట్ సెక్షన్ లో. దోస్ ఆర్ వాచింగ్ ద వీడియో దే ఆల్సో టైప్ ఇన్ ద కామెంట్ సెక్షన్. కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ అనే కాన్సెప్ట్ కి ఇట్ హాస్ లెడ్ అనమాట. సో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే ఏంటి? కోర్టు ధిక్కరణ. ఇవి 2 టైప్స్ ఉంటాయి. ఇది మీకు జ్యుడిషియరీలో ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ యూ ఇన్ డీటెయిల్. బట్ ఇక్కడ కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏంటి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే? కోర్టు ధిక్కరణ అంటే ఏంటంటే దీనిలో సివిల్ కంటెంప్ట్ ఉంటది, క్రిమినల్ కంటెంప్ట్ ఉంటది. మనం గనక ఒక పర్సన్ గనక కోర్టు ఒక సమ్మన్ ఇచ్చినా, కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చినా సరే, వాళ్ళు అది ఫాలో అవ్వకుండా ఇఫ్ యూ ఆర్ షోయింగ్ డిసోబీడియన్స్ టు ద కోర్ట్, అది ఏ కోర్ట్ అయినా కానీ, హైకోర్టు కానీ, సుప్రీం కోర్టు కానీ, ఏ కోర్టు అయినా సరే, కోర్టు చెప్పిన దాన్ని మీరు వినకపోతే, ఫాలో అవ్వకపోతే అది సివిల్ కంటెంప్ట్ అన్నమాట. ఓకేనా? క్రిమినల్ కంటెంప్ట్ అంటే ఏంటి అంటే ఒక వ్యక్తి కోర్టు పైన దూషించడం, కోర్టు పైన ఒక నెగటివ్ గా రాయడం. అంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం కాదండి. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయొచ్చు, కానీ కోర్టుకి ఎలిగేషన్ గా, కోర్టు యొక్క హానర్ తగ్గేలాగా, కోర్టు యొక్క వాల్యూ తగ్గేలా గనక ఏమైనా రాసినా, మాట్లాడి ఏమైనా చర్యలు చేసినా సరే అది క్రిమినల్ కంటెంప్ట్ అవుతుంది. సో నిన్నేమైంది రీసెంట్ గా లైక్ లాస్ట్ ఫ్యూ 24 అవర్స్ బ్యాక్ జరిగింది ఏంటి అంటే వాళ్ళు మళ్ళీ ఇప్పుడు సారీ చెప్పారనమాట. సారీ సార్ అని చెప్పేసి. అంటే చూడండి, ప్రజల ప్రాణాలతో చెలగాటమాట ఇలాంటి విషయాలలో సారీ అని చెప్పి అఫిడవిట్ చెప్తే సుప్రీంకోర్టు అసలు విందు. మళ్ళీ ఉత్తరాఖండ్ గవర్నమెంట్ కూడా చెప్పింది మీరు ఇన్ని రోజులు చెప్పినా సరే ఎందుకు వినట్లేదు అని. సో ఇది ఎందుకు మనం డిస్కస్ చేస్తున్నామంటే 2 థింగ్స్. ఒకటి మనం డ్రగ్స్ అండ్ అదర్ మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ అదొకటి. సెకండ్ పాయింట్ వచ్చేసి కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్. ఈ 2 కాన్సెప్ట్స్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామ్. ఇప్పుడు మీకు అప్కమింగ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఆ ఎగ్జామ్స్ లో ఖచ్చితంగా ఈ రెండింటి గురించి అడిగే ఛాన్సెస్ ఉంటది అనమాట. బేసిక్ అంటే డైరెక్ట్ గా ఇక్కడ ఏమి మనకి ఏ కంపెనీ ఇలా చేసింది, పతంజలి చేసిందా, లేకపోతే ఏ పర్సన్ చేశారని చెప్పేసి అడగారు, కానీ దాని యొక్క బ్యాక్వర్డ్ కాన్సెప్ట్ అనేది మాత్రం ఖచ్చితంగా అడుగుతుంది. అర్థమైంది అందరికి? హౌ మెనీ ఆఫ్ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్? సో ఇట్స్ అ బిగ్ స్టోరీ. ఐ హావ్ కట్ ఇట్ షార్ట్. అంటే మన ఎగ్జామ్ పర్పస్ కి ఎంతవరకు యూజ్ అవుతుందో అంతవరకు ఐ హావ్ ఎక్స్ప్లెయిన్. Yes. So daily itla, if you have any concept like news lo na concept oste doubt unte you can ask me. Kana polity aina edaina sare I'll try to explain to you. Yes.